అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేవిఎస్ మీడియా. తిరుమల లడ్డూ వివాదం. శ్రీ వెంకటేశ్వర సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని అభ్యంతరం చేశారు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు అని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత తిరుపతి లడ్డూలో కానీ తిరుపతికి లడ్డూ తయారు చేయడానికి వాడేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది. దాంట్లో యానిమల్ ఫ్యాట్స్ కానీ ప్లాంట్ ఫ్లాట్స్ కానీ, అంటే యానిమల్ ఫ్లాట్స్ అంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు, గేదె కొవ్వులు, ఇవి వాడిన నెయ్యిని, అంటే నెయ్యి కల్తీ చేయాలంటే ఈ కొవ్వును వాడడం కానీ, ప్లాంట్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే మొక్కల ద్వారా వచ్చేటువంటిది అనమాట. అంటే చూడండి, ఆయిల్ తయారు చేస్తాం, ఫార్మల్ ఆయిల్ తయారు చేయడం అందరూ కలుపుతుంటారు దీన్ని, ఈ ఫ్యాక్ట్ని. దీని ద్వారా తిరుపతి లడ్డు అభ్యంతరం జరిగింది అనేది ఒక వివాదం అయితే మన రాష్ట్రంలో దేశం మొత్తం కుదిపేస్తుంది. ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. దీంట్లో క్రైస్తవుల పాత్ర ఏంటి, దీన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తాం. క్రైస్తవులు ఇందులో ఎంతవరకు పాల్గొన్నారు, క్రైస్తవులు అసలు ఇందులో కుట్ర ఏమాత్రం చేశారు, నిజంగా చేశారా లేదా, కుట్ర చేస్తే ఎవరెవరు పాల్గొన్నారు, ఒకళ్ళు జగన్ గారేనా లేదంటే క్రైస్తవ మత పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి కొంతమంది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి కొంతమంది పార్టీ నాయకులు కానీ హిందూ మతానికి సంబంధించినటువంటి కొద్ది పెద్దవాళ్ళు కానీ ఇదిగో హిందుత్వం మీద దాడి జరుగుతుంది, దీని వెనక క్రైస్తవుల కుట్ర ఉంది అని ఒక వాదన తీసుకొస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి లడ్డూ కల్తీ తన అవినీతి సామ్రాజ్యాన్ని అంటే ఇంకా పెంచుకోవడం కోసం అనేకమైన అవినీతులు చేయడం కాకుండా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా అవినీతికి పాల్పడ్డాడు అని ఒక వాదన జరుగుతుంది. ఏ వాదన జరిగినా లడ్డూ కల్తీ జరిగింది లేదన్నది పక్కన పెడితే తిరుపతి దేవాలయానికి వాడేటువంటి నెయ్యిలో కొన్ని యానిమల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయని ఏంటి మన గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఒక్క ల్యాబ్ రిపోర్ట్ను పట్టుకుని మీరు ఎలా నిర్ధారించేస్తారని సుప్రీంకోర్టు క్వశ్చన్ వేయడం జరిగింది. ఒక ల్యాబ్ అయినా 2 ల్యాబ్ అయినా ప్రాథమిక విచారణలో ఏదో 1-2 నమూనాలు పట్టుకుని ముందుకెళ్తారు ఏదైనా సరే. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి విభిన్నమైనటువంటి ఆలోచన కలిగిన వాడు, తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలలేదని ఒక వాదన. పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి చర్చిల మీద మసీదుల మీద ఎలా దాడి చేస్తే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఊరుకుంటారా, హిందూ దేవాలయం మీద దాడులు ఎందుకు చేస్తున్నారు, చేసినప్పుడు మేము ఎందుకు ఊరుకోవాలి, మా సనాతన ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కదా, సనాతన ధర్మాన్ని కాపాడడంలో చావడానికైనా నేను మొదటి వరుసలో ఉంటాను ఓకే అని స్టేట్మెంట్ను మనం అంగీకరించవలసిందే. ఒక హిందూవాదిగా అతనికి ఆవేదన మనం ఆలోచించాలి. ఇక్కడ మరో భాగం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ వాడి కుటుంబంలో కొంత క్రైస్తవ్యం ఉంది, వాస్తవం అది. పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలోనూ క్రైస్తవ్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు క్రిస్టియన్స్, భార్య క్రిస్టియనే. ఇప్పుడు కరుణారెడ్డి గారి యొక్క పాప క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య బిడ్డలు క్రిస్టియన్ మతంలో పెంచుతుంది. రేపు పొద్దున వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలి. అంటే చూడండి, కొన్ని హిందూ కుటుంబాల్లో భార్య క్రిస్టియన్లోకి కానీ మరో మతంలోకి మారాలనుకున్నప్పుడు తన దొంగ చాట్ని బైబిల్ చదువుకోవడం కానీ మరో విధంగా చెప్తే భర్త అంగీకరించడం, భర్త హిందూ విధానాల్లోనే పెడుతుంటారు. ఆయనంత మాత్రం భర్తనే అవమానించి నీ భార్య క్రిస్టియన్ కాబట్టి నువ్వు క్రిస్టియన్ అయిపోతావు, నువ్వు గుళ్ళోకి రా అంటారా? చాలామంది భర్తలు హిందువులు అంటే చాక్రకూరలుగా చెప్పబడుతున్నటువంటి కులాల్లో భర్తలు అంగీకరించమని భార్యను కొంతమంది క్రిస్టియన్స్గా ఉంటుంటారు. ఇంకో విషయం, ఇక్కడ క్రిస్టియన్స్ హిందుత్వం మీద దాడి అన్నారు కదా, దాని గురించి మనం సవివరంగా మాట్లాడదాం. ఆ దాడి ఏంటి, ఏ విధంగా జరిగింది? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయినప్పుడు కానీ హిందూ సూరపనంత స్వామి కాళ్ళ మీద పడడం కానీ, హిందూ ఆచారాలు చేయడం కానీ, పిండ ప్రదానాలు చేయడం కానీ, పూజలు చేయడం కానీ, యజ్ఞాలు చేయడం కానీ అవన్నీ మామూలుగా చేస్తున్నాడు. పంక్తు క్రిస్టియన్ కానీ ఎప్పుడు ప్రవర్తించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి నెయ్యిలో కల్తీ జరిగితే అది ఒక అవినీతి విధానాల్లో చేసి ఉండొచ్చు తప్ప ఒక క్రిస్టియన్గా వెంకటేశ్వర స్వామి
దేవాలయాన్ని పాడు చేసేయాలి, నేను క్రిస్టియన్ దేవాలయాన్ని ఇక్కడ కట్టేయాలి అనే ఉద్దేశం అయితే కాదని వాస్తవాన్ని మీకు తెలుసు. కానీ ఏంటంటే కావాలని క్రైస్తవ్యం రుద్దితే హిందువుల యొక్క మనోబలం దెబ్బతినేటువంటి రెచ్చగొట్టవచ్చు, తద్వారా రాజకీయ లబ్ధి పొందొచ్చు. ఓకే, క్రిస్టియన్ దాడి చేశారు, కల్తీ జరగడానికి కొంతమంది మత పెద్దలే దాంట్లో పూనుకున్నారు, క్రిస్టియన్ మత పెద్దలు అనుకుందాం. నెయ్యి వచ్చింది, టెస్టులు చేశారు. ఈ లడ్డు తయారీ చేయడానికి, రెసిపీ తయారు చేయడానికి కానీ, లడ్డు ఉండలు చుట్టడానికి కానీ అందులో క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నారా? ఎన్నో కొన్ని సంవత్సరాలు బట్టి ఆ లడ్డు తయారీలో ఒక ముఖ్యమైన పాత్ర వహించే ఒక వ్యక్తి ఉన్నారు ఆ వంటశాలలో. ఆయన హిందువు కాదా? ఆయనకి ఆ నెయ్యి వాడేటప్పుడు ఆ స్మెల్ కానీ, ఆ విధానాలు కానీ ఇది కొద్ది క్వాలిటీ తక్కువ ఉందనే విధానం అతనికి తెలియదా? అదేవిధంగా ఆ నెయ్యి వాడేటప్పుడు ఆ లడ్డు తయారు చేయడానికి అనేక మంది హిందువులకు సంబంధించిన వ్యక్తుల చుట్టూ ఉంటారు. వాళ్ళకి ఆ నెయ్యి కల్తీ తక్కువ. మన సామాన్యంగా మన గృహిణులే నెయ్యి తెచ్చుకుని వాడేటప్పుడు అవి నెయ్యి స్మెల్ తేడా వస్తుంది, ఇది బాగలేదు, చూడడానికి కూడా గ్రహించగలిగే జ్ఞానం ఉన్న మన మహిళలు ఉన్నప్పుడు, మన గృహిణులు ఉన్నప్పుడు, అంత పెద్ద తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వచ్చినప్పుడు దాని స్మెల్ కానీ, అది వాడేటప్పుడు కానీ, పొయ్యి మీద పెట్టి వేడి చేసేటప్పుడు కానీ దాని స్మెల్ కానీ ఆ విధానాలు పడేయచ్చు. ఆ వంట ఆయన తయారు చేసేటప్పుడు, ఆ లడ్డు తయారు చేసే వంట ఆయనకి అర్థమైపోద్ది. మరి ఆయన క్రిస్టియనా? ఓకే, ధర్మకర్తలుగా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ క్రిస్టియన్సా? చైర్మన్ క్రిస్టియను, కొంతమంది ప్రలోభ పెట్టవచ్చు. బీజేపీ సభ్యులు కూడా అందరూ ధర్మకర్త మండలిలో సభ్యులుగా ఉన్నారు కదా, అంటే వాళ్ళందరూ లొంగిపోయారా? వాళ్ళందరూ క్రిస్టియన్స్ ముసుగులు ఉన్నారా? ఎవరికి చెప్తున్నారు క్రిస్టియన్ దాడిని? మసీదుల మీద దాడి చేస్తే, ఒక మసీదు మీద కానీ, ఒక చర్చ్ మీద కానీ హిందువులు దాడి చేస్తే క్రిస్టియన్స్ అందరూ ఒకటైపోతారు. ఇప్పుడు తిరుపతి లడ్డు మీద క్రిస్టియన్ దాడి చేశారా? ఆ లడ్డు కలిసి క్రిస్టియన్ యొక్క పాత్ర ఉందా? అసలు ఒక వివాదాన్ని క్రియేట్ చేసేటప్పుడు, ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు మతాలను చొప్పించే విధానం చేసే నాయకుడు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాడు. అది మీరు ఒకసారి గమనించండి. ప్రజాస్వామ్యంలో నేను ఇదేంటది వాళ్ళు ఏంటంటే అది చేవేరు అనుచరులు, ముస్లింలు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు విప్లవాలకు ముందుండి నడిపించినటువంటి పెద్ద పెద్ద సంస్కర్తలను మేము అనుసరిస్తాం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక మతాన్ని భుజాన్ని వేసుకోవడం, ఒకటి ఆయన మతాన్ని కాపాడుకోవడం మంచిదే. ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక మతాన్ని భుజాన్ని వేసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం కాదని స్పష్టంగా చెప్పవచ్చు. అటువంటి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి చర్చల మీద దాడి చేస్తే, మసీదుల మీద దాడి చేస్తే మీరు ఊరుకుంటా? ఇటువంటి మత విధానాలు ప్రజలను రెచ్చగొట్టే విధానంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో విషయం చెప్తున్నాను, అక్కడ అనేక మంది పోషర్లు ఉంటారు. ఈ లడ్డు తయారు చేసేటప్పుడు వాళ్ళు ఎంతో కొంత పాత్ర ఉంటుంది. వాళ్ళు ఎవరికి తెలియదా కల్తీ జరిగిందని? ఇది తక్కువ రేటుకి వస్తుంది, తక్కువ రేటు కోట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు చిన్నది ఏదో పింక్ డైమండ్ లేదనో, లేకపోతే తిరుపతి దేవస్థానం అన్యాయాలు జరుగుతున్నాయనో అనేక మంది ప్రెస్ ముందుకు వచ్చి చెప్తున్నారు, అనేక మంది కంప్లైంట్లు ఇస్తున్నారు, కోర్టుల ముందు చెప్తున్నప్పుడు ఈ లడ్డు నెయ్యి కల్తీ తక్కువ రేటుకు కొంటున్నారని ఎవరు బయట పెట్టలేకపోయారా? ఆ జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు పెట్టలేకపోయారు? వాళ్ళందరూ అమ్ముడైపోయారా? వాళ్ళందరూ హిందువులే కదా, మరి ఇంకెందుకు క్రైస్తవం మీద పడి ఏడవడం? ఒకసారి ఆలోచించండి, లోపం ఎక్కడ జరిగింది, దాంట్లో ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారు వాళ్ళని పట్టుకుని శిక్షించాలి తప్ప, ఒక మత ఆచారాల మీద దాడి జరిగినప్పుడు ఏ మతమైనా సరే దాన్ని ఖండించవలసిందే. ఆ విధంగా ప్రజల్ని యూనిటీగా తీసుకెళ్ళాలి తప్ప, ఒక మతం మీద దాడి జరిగితే ఆ మతంలో మీదే, ఆ మతం వల్ల ఆ మతం మీద దాడి చేసినప్పుడు ఇతర మతాల మీద రుద్దడం. అదిగో పళని క్షేత్రం అనుకుంటుంది తమిళనాడులో, అక్కడ తయారు చేసే ప్రసాదంలో పురుషుల యొక్క వందత్వం మీద ఎఫెక్ట్ ఉంటుంది, అటువంటి ఔషధాలు కల్పిస్తున్నారని ఒక డైరెక్టర్ ఆరోపణ చేస్తే అతను అరెస్ట్ చేస్తే బీజేపీ వాళ్ళే దాన్ని ఖండించారు. మరి అక్కడ మతం ఎందుకు తీసుకురాలేదు? ఒకసారి ఆలోచించాలి రాజకీయ నాయకులు. నిజంగా నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డినో మరొకరినో నేను సపోర్ట్ చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి అనేక అవినీతి కేసుల్లో ఉన్నాడు. ఆయన అదేవిధంగా ఇందులో కూడా అవినీతి చేయాలనుకుని ఉండొచ్చు. అంతే తప్ప నేను క్రిస్టియన్ కాబట్టి కొంతమంది క్రిస్టియన్ సపోర్ట్ తీసుకుని ఈ లడ్డును అపవిత్రం చేద్దాం అనుకునేది అయితే అవాస్తవం అని సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఇది క్రిస్టియన్ల దాడి, మరొకల దాడి అనేది పక్కన పెట్టి నిజంగా అక్కడ ఒక మతం మీద అపవిత్రం జరిగితే దాన్ని అందరూ ఖండించాలి. దానికి ఎవరెవరో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి. అంతే తప్ప మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏ రాజకీయ నాయకుడు ప్రవర్తించినా అతని యొక్క చరిత్రలో హీనంగా మిగిలిపోతాడనేది సుస్పష్టం.
సుస్పష్టం. అది ఎవరైనా, నేను పవన్ కళ్యాణ్ అభిమానినే, కానీ ఆయన స్టేట్మెంట్ అయితే నాకు నచ్చలేదు. ఒక మతం మీదో కులం మీదో దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆలోచించాలి. అక్కడ నిజంగా తిరుపతి దేవస్థానంలో అభ్యంతరం జరిగితే దాని మీద సరైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జై భీమ్.